ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ప్రస్తుతం ఏఐ ప్రభావం ప్రపంచవ్యాప్తంగానే కాదు అన్ని రంగాల్లో కూడా ఏ రకంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. రోజుకొక రంగాన్ని తను భర్తీ చేస్తూ ముందుకెళ్తోంది. మొన్నటి వరకు కూడా ఐటీ, అంతకుముందు మార్కెటింగ్, లేకపోతే ఇప్పుడు తాజాగా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత ఏదైతే మెడికల్ సిస్టమ్ ఉందో ప్రతి రంగాన్ని కూడా రీప్లేస్ చేస్తూ రానున్న 5 to 10 ఇయర్స్లోనే ఏఐ చాలా దృఢంగాను లేకపోతేనో ఖచ్చితంగాను అన్ని వేవ్స్లోనూ అంటే అన్ని రూట్స్లోనూ కూడా ఏఐ ఖచ్చితంగా ఉంటుంది. ఏఐ అనేది ఇంకా లైఫ్ అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం. కాకపోతే తాజాగా ఇప్పుడు ఏఐ రాజకీయాల్లో కూడా అడుగు పెడితే ఎలా ఉంటుంది? అవును, ఏఐ మినిస్టర్ అంటే ఏఐ అది హ్యూమన్ కాదు, ఒక ఏఐ అనమాట. తనకి క్యాబినెట్ హోదా లభిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. తాజాగా కొలంబియా రాజకీయాల్లో కూడా ఎన్నికల సందర్భంగా ఏఐ కంటెస్టెంట్ చేస్తుంది. అంటే ఫిజికల్గా హ్యూమన్ ఉన్నప్పటికీ కూడా తానికి రిలవెంట్గా కూడా తాను ఈక్వలెంట్గా కూడా ఏఐ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అంటే ప్రచారం దగ్గర నుంచి వాగ్దానాలు ఇవ్వటం, అంతకుముందు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, లేకపోతే ఏఐ ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చే వాగ్దానాలు ఏంటి, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, లేకపోతే సిస్టమ్ ఏంటి, ఎన్నికల్లో చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ప్రజలు అందించాల్సినటువంటి సేవలు ఏమిటి, అన్నీ కూడాను ఏఐ బ్యాక్ ఎండ్ నుంచి ఇచ్చేస్తూ ఉంటుంది. కొలంబియాలో ఏఐ అడుగుపెట్టింది. అంతకుముందు అల్బేనియాలో ఏఐ మినిస్టర్నే ఒక క్యాబినెట్ హోదాను కల్పించారు. అంటే ఏఐ ఒక క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఎంపీగా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే పార్లమెంట్లో హ్యూమన్ రిలేషన్స్తో పాటే ఏఐ రోబో, ఈ రోబో అనేది హ్యూమన్ కాదు, ఒక మిషన్. ఈ మిషన్ మనిషిలాగా యాక్ట్ చేస్తూ కూడా ఎంపీ హోదాను అంటే రాజకీయాల్లో మన ఎంపీస్ ఎలా అయితే పాత్రను వహిస్తూ ఉంటారో ఆ పార్లమెంట్లో కూడా అల్బేనియాలో ఆ రాజ్యాంగం ప్రకారంగానే నడుచుకుంటూ కూడా అక్కడి ప్రజలకు కావాల్సినటువంటి రాజకీయ విలువలకు సంబంధించినటువంటి సేవల గురించి తను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అంటే తాజాగా ఒక స్టేట్మెంట్ అయితే పార్లమెంట్ సభ్యులు ఇచ్చారన్నమాట. ఈ ఏఐ మిషను మరికొన్ని అసిస్టెంట్స్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతోంది. అంటే ప్రతి ఎంపీ కూడా ఒక అసిస్టెంట్ ఏఐని రిలీజ్ చేయబోతున్నారు. అంటే పొరపాటున ఎంపీ హ్యూమన్ మనుషులుగా మనం ఆబ్సెంట్ అయినా, లేకపోతే కనుక ఏదైనా పని మీద మిస్ అయినా, పార్లమెంట్కి హాజరు కాలేకపోయినా ఆ రోజు సభలో ఆ రోజు సెక్షన్లో కనుక ఏం జరిగాయి, ఏ టాపిక్స్ జరిగాయి, దేని మీద చర్చ జరిగింది, ప్రజలకు అనేది మొత్తం కూడాను నోట్ చేసేసుకొని హ్యూమన్కి తెలియజేస్తుంటుంది. ఈరోజు ఈ పీరియడ్లో ఈ క్వశ్చన్స్ అడిగారు, ఈ ఆన్సర్స్ ఇచ్చారు, లేకపోతే పబ్లిక్ పాలసీలతో ఈ చేశారు, లేకపోతే ఈ చట్టాలు రాబోతున్నాయి అంటూ ఏదైతే మనం మిస్ అయిపోయామో, అంటే పార్లమెంట్కి ఇంకా హ్యూమన్గా తను హాజరు కాకపోయినా, ఆబ్సెంట్ అయినా సరే ఈ అసిస్టెంట్ ఏఐ మిషన్స్, రోబోస్ ఏవైతే ఉన్నాయో అవే మొత్తం భర్తీ చేయబోతున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏమిటి అని అంటే, అన్ని రంగాల్లో అడుగుపెట్టినటువంటి ఏఐ ఇప్పుడు తాజాగా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టడం కొంత సంచలనాన్ని అలాగే భయాన్ని కూడా సృష్టిస్తుంది. ఎందుకంటే ఒక పక్క హ్యూమన్స్గా మనం కొన్ని వాగ్దానాలు ఇచ్చి మర్చిపోతూ ఉంటాము, లేకపోతే పరిస్థితులకు తగ్గట్టుగానో రాజకీయ అక్కడ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా కూడా కొన్ని చేస్తారు, కొన్ని చేయకుండా పోతారు. కానీ ఇక్కడ ఏఐ రోబోస్ మాత్రం అంటే ఇవి హ్యూమన్స్ కాదు కాబట్టి వాటికి ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే వర్తిస్తాయి. అవి ఏవైతే చదువుకున్నాయో, వాటిలో ఏదైతే స్టోర్ చేయబడ్డాయో, పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, రాజ్యాంగం కానివ్వండి, లేకపోతే ప్రజలకు అందించాల్సినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఒక్కొక్క కేటగిరీకి ఏ రూల్స్ ఉంటాయి. అంటే డెమోక్రసీలో ప్రజలతో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ చట్టాలు, ఏ రూల్స్, అవన్నీ కూడా అవి మార్చుకునే తత్వం ఉండదు. ఎందుకంటే వాటికి ఒక్కసారి మనం కాంటెంట్ కనుక స్టోర్ చేసి పెడితే అవి అదే పద్ధతిలో వెళ్తాయి. అంటే మనకు కరప్షన్ ఫ్రీ డెమోక్రసీని అందించగలిగిన వాళ్ళం అవుతాం. కాకపోతే ఇక్కడ ఇంకో చిక్కు ప్రశ్న కూడా ఉంది. హ్యూమన్ కనెక్టివిటీ అనేది చాలా మిస్ అయిపోతుంటుంది. ప్రజలకు నాయకులు అనేవాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు అవినీతి పరులైనా సరే, లేకపోతే మంచి వాళ్ళైనా సరే, ఆ హ్యూమన్ కష్టాలకు లేకపోతే వాళ్ళ మనసులకు దగ్గరవుతూ కూడా వాళ్ళ బాధల్ని విని వాటికి స్పందిస్తూ ఉంటాం మనం. అంటే హ్యూమన్స్గా మనది యాక్షన్కి రియాక్షన్ ఇస్తూ ఉంటాము. కానీ మెషిన్స్ ఆ స్పందన ఉండదు. ఎందుకంటే వాటికి ఆ హార్ట్ టచబుల్ అనేది, అంటే మన మనుషులకు ఉన్నటువంటి ఆ మనోభావాలు కానివ్వండి, ఏడవటం, నవ్వటం, బాధపడటం లాంటివి ఈ హ్యూమన్ రిలేషన్స్కి ఉన్నటువంటి ఎమోషన్ కనెక్టివిటీ అనేది మెషిన్స్కి ఉండదు. కానీ రాజకీయాల్లో ఒక రకంగా ఈ ఏఐ రోబోట్స్ పార్టిసిపేట్ చేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం. అలాగే కరెక్ట్ అని అనిపిస్తున్నప్పటికీ కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్, కరప్షన్ ఫ్రీ డెమోక్రసీ, కరప్షన్ ఫ్రీ ఏదైతే గవర్నమెంట్స్ ఉన్నాయో అది రన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో హ్యూమన్ కనెక్టివిటీని మిస్ అయ్యే అవకాశం ఉందనేది చాలామంది భావన. సో మొత్తానికి అన్ని రంగాలను తుడిచిపెట్టుకుపోతున్నటువంటి ఏఐ
ఇప్పుడు తాజాగా కొలంబియా రాజకీయాల్లో ఏఐ కాంటెస్ట్గా కూడా రంగంలోకి దిగింది. తనే ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలుపొందడానికి తన బాస్ అయిన హ్యూమన్ అంటే ఫిజికల్గా ఉన్నటువంటి మనిషికి సపోర్ట్ చేస్తూ కూడా తన పాత్రను సక్సెస్ఫుల్గా విజయవంతంగా రన్ చేస్తుంది.